అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూలై మాసం 1వ తేదీ మంగళవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. సింహరాశి వారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు, మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కీలక విషయాలలో మొహమాటాన్ని తెరచేయనివ్వద్దు. ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. చంచల స్వభావాన్ని రానివ్వద్దు. అధికారులతో జాగ్రత్త వహిస్తారు. ప్రారంభించినటువంటి పనులు త్వరతగిన పూర్తి చేస్తారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆర్థిక లాభం ఏర్పడుతుంది. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. దైవబలం రక్షిస్తుంది. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగున మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు లాభిస్తాయి. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో బుద్ధిబలంతో ముందుకు సాగుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభ ఫలితాలను అందుకుంటారు. సౌభాగ్య సిద్ధి కలదు. ముఖ్యమైనటువంటి సమస్యను పరిష్కరిస్తారు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది. లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది. దైవ బలం అనుకూలిస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి. ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని అందుకుంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. మనసు పెట్టి పనిచేస్తే విజయాన్ని సాధిస్తారు. దైవ బలం కాపాడుతుంది. మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు. ఆత్మవిశ్వాసం సరళకుండా చూసుకుంటారు. చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగున అనవసరమైనటువంటి ఖర్చులు తొలగున అదృష్టం వలిస్తుంది. మనోబలంతో ముందుకు సాగుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అదేవిధంగా అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తెలుగున చేపట్టినటువంటి వ్యవహారాలు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. సమాజంలో పెద్దల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి.